బాలకృష్ణ కెరియర్లో తిరుగులేని విజయం సాధించిన ఒక క్లాసిక్ మూవీ విషయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. కోడి రామకృష్ణ బాలకృష్ణలది డెడ్లీ కాంబినేషన్. వీరి కాంబోలో సినిమా అంటే బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని అభిమానులు భావించేవారు. కోడి రామకృష్ణ బాలకృష్ణతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఆ మూవీలో కీలక పాత్రలో నటించేందుకు ఓ లెజెండరీ నటిని అడగడానికి వెళ్లారు. ఆమె కోడి రామకృష్ణని గెటౌట్ అని ఇంట్లోంచి గెంటేయడానికి ప్రయత్నించారట. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు, లెజెండరీ భానుమతి. ఆ సినిమా మంగమ్మగారి మనవడు. ఆ మూవీలో భానుమతి మనవడిగా బాలయ్య నటించారు. కోడి రామకృష్ణ భానుమతిగారికి కథ చెబుతూ, ఈ చిత్రంలో మీరు కొన్ని నాటుపదాలు డైలాగులుగా చెప్పాలి అని వివరించారట. అవి కాస్త అసభ్యంగా ఉండడంతో ఆమె గెటౌట్ అని ఆగ్రహంతో తరిమేయడానికి ప్రయత్నించారట. కోడి రామకృష్ణగారు, లేదమ్మా, ఈ పాత్ర మీరే చెయ్యాలి, మీకిష్టం లేకుంటే ఆ డైలాగులు తీసేస్తాను అని చెప్పారట. తర్వాత మంగమ్మగారి మనవడు చిత్రాన్ని భానుమతి ఓకే చెప్పారు. కానీ స్క్రిప్ట్లో మాత్రం కోడి రామకృష్ణ ఆ డైలాగులని తొలగించలేదట. ఆ విషయాన్ని మరచిపోయి భానుమతి ఆ డైలాగులు చెప్పేశారట. ఆమె డైలాగ్ డెలివరీకి సెట్లో ఉన్నవారంతా ఫిదా అయి చప్పట్లు కొట్టారట. ఏంటి వీడంతా ఇంతలా చప్పట్లు కొడుతున్నారు అని కోడి రామకృష్ణని భానుమతి అడిగారు. ఆ రోజు కొన్ని డైలాగులు తొలగిస్తాను అని చెప్పాను, కాని వాటిని తొలగించలేదు. మీరు చెప్పిన విధానం ఎంతో అద్భుతంగా ఉంది అని కోడి రామకృష్ణ అన్నారు. అవును, నిజమే, ఈ సీన్కి ఆ డైలాగులు అవసరమే అని భానుమతి అంగీకరించారట. మంగమ్మగారి మనవడు చిత్రం తమిళ చిత్రం మాన్ వాసనే అనే చిత్రానికి రీమేక్. ఆ మూవీని తమిళంలో భారతీరాజా తెరకెక్కించారు. కాని తమిళ వెర్షన్ ఇంత మాస్గా ఉండదు. తెలుగు వెర్షన్ తొలి కాపీని భారతీరాజా చూశారు. మధ్యలోనే లేచి వెళ్ళిపోయారట. నా సినిమాని తెలుగువాళ్లు చెడగొట్టారు అని భావించారట. కాని కట్ చేస్తే మంగమ్మగారి మనవడు బాలకృష్ణ కెరియర్లోనే అప్పటికి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.